స్టార్ట్ చేద్దాం. ఓకే. ఒకటి క్రైమ్ నంబర్ 198/2025 అండర్ సెక్షన్ 331 క్లాస్ 3 ఎస్బీ బై నైట్ అనేది ఒకటి వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో పెద్దగూడెం తాండాలో ఒక వ్యక్తి హైదరాబాద్ ట్రీట్మెంట్ అని పోయి ఇంటికి క్లాక్ వేసిపోయి ఒక 1 వీక్ తర్వాత వచ్చి చూస్తే ఇల్లు క్లాక్ బ్రేక్ అయిందని ఇంట్లో చూస్తే దొంగతనం జరిగింది. దాని మీద వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదై జలంధర్ ఆధ్వర్యంలో ఒక టీంలను సిఐ కృష్ణయ్య జలంధర్ ఆధ్వర్యంలో 2 టీంలను ఏర్పాటు చేసి ఈ నేరం ఎవరు చేసిండ్రు అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో చేసుకుంటూ పోతే వచ్చిన సమాచారం ప్రకారం ఇన్వెస్టిగేషన్ లో ఇది ఒక 6 వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి ఒక ఓమ్ని వ్యాన్ తీసుకొని వీళ్ళు వరుసగా నేరాలు చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళు నా 4 మెంబర్స్ ఏమో హరికృష్ణ, కృష్ణయ్య, వినోద్, భాగ్యలక్ష్మి, వీళ్ళు కొత్తపేట విలేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్, ఇంకో ఆయన రాజశేఖర్, ఉజ్జల లక్ష్మీబాయి అని వీళ్ళు పెబ్బేరు సంబంధించిన వాళ్ళు. ఒక ముఠాగా ఏర్పడి దినమంతా వీళ్ళది నేరం చేసే విధానం ఏంటంటే ఈ బొంతలు కుడతామని గ్రామాలలో తిరుగుకుంటా దినమంతా తిరుగుతారు. తిరిగి మేము బొంతలు కుడతామని చెప్పి ఆర్డర్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏ ఇండ్లకైతే లాక్ వేసి ఉన్నది ఏది అనువుగా ఉన్నది అనేది రక్కీ చేసుకుంటారు. రక్కీ చేసుకొని ఆ బొంతలు కుట్టే దాంట్లో రక్కీ చేసుకొని నైట్ చూసుకొని వచ్చిన తర్వాత డే చూసుకొని వచ్చి నైట్ టైం ఆ వెహికల్ తీసుకొని పోయి 6 ముఠ ఒకరు వెహికల్ డ్రైవింగ్ కౌంటారు, ఒకరు అబ్జర్వ్ చేస్తారు, ఒక 3 వ్యక్తులు ఆ ఇంటి పరిసరాలకు పోయి లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేసుకొని ఆ రకంగా దొంగతనాలు ఇట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. వీళ్ళు మొత్తం 8 అఫెన్సులు చేసిండ్రు, 8 నేరాలు. అందులో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో మెంటపల్లిలో చేసిండ్రు, మెంటపల్లి హనుమాన్ టెంపుల్, పెద్దగూడెం తాండా, సవాయిగూడెంలో 4 అఫెన్సులు చేసిండ్రు, పెబ్బేరు టౌన్ లో 2 చేసిండ్రు, ఆత్మకూరు టౌన్ లో 1 చేసిండ్రు. 7 అఫెన్సులు మన జిల్లాలో వనపర్తిలో చేసిండ్రు, 1 నాగర్ కర్నూలు జిల్లాలో చేసిండ్రు. ఈ రోజు ఈ నేరస్తులు నిన్న అనుమానాస్పదంగా ఈ పెద్దగూడెం తాండాలు చెప్తే ఓమ్ని వ్యాన్ లో తిరుగుతుంటే వాళ్ళని ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర అవుట్ బ్రేక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ దొరికినాయి. వాళ్ళని విచారిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు నేరాలు ఒప్పుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు చేసిన ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదంటే వాళ్ళ దగ్గర 2.5 తులాస్ గోల్డ్ రికవర్ అయింది, 43 తులాస్ వెండి, 25,000 నెట్ క్యాష్ రికవర్ అయింది. ఈ 8 కేసెస్ డిటెక్ట్ చేయడం లోపల ఎస్పీ గారి ఆదేశాలతోని సిఐ కృష్ణ వనపర్తి ఆధ్వర్యంలో 3 టీంలు ఏర్పాటు చేసి ఎస్ఐ జలంధర్ రెడ్డి, వేణు ప్రొబేషనర్ ఎస్ఐ వీళ్ళు ప్రత్యేక కృషి చేసి వీళ్ళ టీం తో పాటు చేసి వీళ్ళని పట్టుకోవడం లోపల చాకచక్యంగా ఇది చేశారు. కాబట్టి వీళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వీళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరుగుతుంది. బయట కట్ తీసుకో బాబు, తర్వాత